డీటెయిల్స్ చూస్తాయి. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 8,000 మంది ప్రత్యేక అతిథులు హాజరు కాబోతున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని పుష్పా కమల్ దహాల్, భూటాన్ కౌంటర్ షేరింగ్ టోప్గే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ జుగ్నాథ్ తదితర విదేశీ నేతలు హాజరు కాబోతున్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినందున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2019లో 352 పార్లమెంటరీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఎన్డీఏ ఈసారి 293 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఎక్కువగా సీట్లు ఉండడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అదృష్టాన్ని దక్కించుకుంది. 16 లోక్సభ స్థానాలతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, 12 స్థానాలతో నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ 2 అతిపెద్ద బీజేపీ భాగస్వాములుగా మారాయి. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విభిన్న తరగతులు, వర్గాలకు చెందిన వారికి సైతం ఆహ్వానించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేస్తున్న శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని పొందారు. ఆహ్వానం అందుకున్న వారిలో ఒకరిగా దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఐశ్వర్య యస్మినన్ చోటు సంపాదించుకున్నారు. అలాగే ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్తో పాటు మరో 10 మంది లోకో పైలట్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.